రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. ఇన్ని చెట్లు నేను భరించలేకుండా ఉన్నా అంటున్నదా? చెట్లకి కాయలు ఉంటాయి, ఆ కాయలు చెట్టుకి భారమా అండి? అందువల్ల ఏమిటి బరువు బాధ్యతలంటే, భూదేవి మంచివారిని ఎంతమందినైనా నేను భరిస్తా, కానీ దుర్మార్గులు ఉంటారు, అసత్వాదులు, అబద్ధపు కోరులు, అధర్మపరులు, వారిని నేను మోయలేనంది. పుణ్యాత్ములు ఎంతమంది అయినా ఓకే, అది బరువు మోయలేకపోవటం అంటే. ఎక్కువైపోయారు భూమి మీద అధార్మికులు. అంచేత ఆవిడ అలా వెళితే పరమాత్మ సానుభూతి వాక్యాలు పలికాడు. అమ్మ ఏం పర్వాలేదు, నేను వస్తా, ఈ భూభారం తగ్గిస్తా. అదే గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తద్ ఆత్మానం సృజామి. ఆత్మానం అంటే అనగా ఏమి? ఆత్మానం అంటే నన్ను నేను సృష్టించుకుంటా, నేనే అవతరిస్తా అని అర్థం. ఇప్పుడు ఒక రూపంగా ఉన్నా కదా, ఇంకొక రూపంలో వస్తా లోకంలోకి. అవతారం అంటే చెప్పుకున్నాక దిగి రావటం, అవతరిస్తా అన్నారు. అట్టి సమయంలో చాలా సంతోషించారు దేవతలు, భూదేవి, వీరందరూ కూడా. ఇట్లా ప్రార్థన అండి, ప్రార్థన చేస్తే పరమాత్మ పలుకుతాడు, ఏమీ అనుమానం లేదు. అయితే కండిషనల్ ఏమిటంటే, ఆ ప్రార్థనలో ఆర్తి ఉండాలి. ఆర్తి ఫలిస్తుంది ఆ ప్రార్థన. ఆర్తా విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః సుఖినః భవంతి. ఈ శ్లోకం గొప్పది, బాగా తాత్పర్యం అక్షరక్షరం తెలుసుకోవాలి అర్థం. ప్రారంభం ఎట్లా అవుతున్నది? ఆర్తాహ అని 2 అక్షరాలతో మొదలవుతోంది. అనగా నారాయణ స్మరణ ఆర్తితో చేయవలే అని తాత్పర్యం. ఆర్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా ఫలిస్తుంది మన యొక్క ప్రార్థన. చిన్నపిల్లలకి ఒక ఆయుర్వేదంలో ఒక శాస్త్రం ఉంది, సిద్ధాంత వాక్యం, బాలానాం రోదనం బలం అని. చిన్నపిల్లలకి ఏడిస్తే బలంట. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఒక ఆవిడ పాపం, ఇది మేమేదో చెప్తుంటాంగా ఇక్కడ కూర్చుని, 25-30 ఏళ్ల క్రితం జరిగింది. బాలానాం రోదనం బలం అంటే ఆవిడికి పసిపిల్లవాడు ఉన్నాడు. చాలా సంతోషించింది. అంటే ఏడుస్తేనే బలం అన్నమాట. పిల్లవాడు తొట్టిలో ఉన్నాడు, శాస్త్రులు చెప్పాడుగా రోదనం బలం అని. వాడు ఏడుస్తుంటే వదిలేసిందట. ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ బలం, ఇంకా ఎక్కువ వస్తుంది. వాడు ఏడ్చి పాపం తల్లడిల్లి, చిన్నపిల్లలు కదండి, అట్లా శోషలాగా వచ్చేసేసింది. అదండి బాలానం రోదనం బలం అంటే. ఏడుతున్నా వదిలిపెట్టమనే, అది కాదు. పిల్లలకి ఆకలేసింది, నోరు లేదుగా, అమ్మ ఆకలేసింది పాలివ్వే. ఇప్పుడు కృష్ణుడైతే కొద్ది వయసు వచ్చింది కాబట్టి యశోదమ్మ వెంటబడ్డాడు, పాలు అంటూ. అంతవరకు ఎదగాలిగా. చిన్నవాడు ఏం పిలుస్తాడు? తల్లిని పిలవలేడు. ఆవిడ ఎట్లా గుర్తిస్తుంది వీడికి ఆకలేసింది అని? ఆ ఏడుపే సంకేతం. పిల్లవాడు ఏడిస్తే ఓహో తిన్న పాలు, తాగిన పాలు అయిపోయినాయి, మళ్ళీ అప్పుడు తల్లి ఎక్కడున్నా సరే బిడ్డ ఏడుపు వింటే తల్లి వస్తుంది అక్కడికి, అది బలం. ఆ తర్వాత ఆవిడొచ్చి ఏం చేస్తుంది? ఏడవనిస్తుందా? వెంటనే పాలిస్తుంది, మళ్ళీ వాడు బలాన్ని పుంజుకుంటాడు.
అట్లా బాలానాం రోదనం బలం అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే దీని మీద వచ్చింది భక్తి శాస్త్రంలో కూడా భక్తానాం అపి రోదనం బలం. భక్తులు కూడా ఏడిస్తే ఇది బలం, ఇది ఒరిజినల్ ఏడుపు. పిల్లలకి ఇది వర్తించదు, భక్తుల విషయంలో మాత్రం ఏడవలే. ఎంత ఎక్కువ ఏడిస్తే అంత ఆయన సంతోషిస్తాడు, దబ్బునొస్తాడు. అంతే. మళ్ళీ దొంగ కన్నీరు వనికిరాదు, వారికి తెలుసు అసలీ క్యా హై నకలీ క్యా హై ఓ అచ్చి తరహ జాంతా హై, బాగా తెలుసు ఆయనకి. అందువలన పృథ్వీభర వారణాయ, ఆ భూభారం అది తొలగిపోవటానికి పరమాత్మ దిగొస్తున్నారండి. దివిజై సంప్రార్థిత, దేవతల చేత అనేక విధాలుగా ప్రార్థింపబడి చిన్మయుడైన నామరూపరహితుడైన ఒక నామంతో ఒక రూపంతో భూమి మీదకి పరమాత్మ దిగి రాబోతున్నాడు. మాయా మనుష్య అన్నారు. అందుకే నిజానికి శరీరం ఉన్నదా అంటే అది మాయా శరీరం అండి, మనలాంటి పాంచభౌతిక శరీరం కాదన్నారు. నిశ్చక్రం హత రాక్షస, ఎంతమంది అసురులు ఉన్నారు రామావతారంలో, అందరినీ సంహరించాడు పరమాత్మ. అరణ్యవాసంలో ఇంకా ఎక్కువ, 14,000 మంది అండి, 14,000 మంది రాక్షసులు తాను ఒక్కడే సంహరించాడు అరణ్యవాసంలో. 14,000 14,000 మంది. ఆ విధంగా హత రాక్షస. అయితే ఈ రాక్షసులు ఇంత కథల్లో రాక్షసులు, ఒరిజినల్గా ఎవరు వారంతా ఎక్కడున్నారు? మన మనసుల్లో ఉంది. అది మర్చిపోరాదండి. అదేదో వాడు ఎక్కడో ఉన్నాడు, వాడిని దేవుడు చంపాడు, అది కాదు. అంతా ఇక్కడే ఉన్నారు మొత్తం. బ్యాటిల్, ఆ బ్యాచ్ అంతా కూడా మన మనసుల్లోనే బెటాలియన్ అంటుంటారు. బెటాలియన్ మొత్తం ఇక్కడే ఉంది. అందువల్ల వెతికి సంహరించాలి. తత్సంబంధమైన లలితా నామాలు చాలా గొప్పగా ఉంటాయి. ఇప్పుడు కామ క్రోధ లోభమోహాలు కదా, అమ్మవారికి నిష్కామ అని నామం. తల్లి యందు కామం లేదు. ఆవిడ్ని కనుక భావన చేసినట్టయితే మనలో ఉన్న కామం పోతుంది. నిష్కామ, నిరుపద్రవ, నిష్క్రోధ, క్రోధశమని, నిర్లోభ, లోభనాశిని. చూడండి ఇవి పేరు. నిర్మోహ, మోహనాశిని. మోహం లేదు ఆమెలో. మనము చింతన చేస్తే మన మోహాన్ని తొలగిస్తుంది. ఆవిడలో క్రోధం లేదు, మనలో క్రోధం ఉంది, దాన్ని ఆవిడ పోగొడుతుంది. నిష్క్రోధ, క్రోధశమని. ఇవి ముఖ్యమైన నామాలు. ఒక వరుసలో ఉంటాయి అవన్నీ ఒక చోట. చూడండి, అవే రాక్షసులంటే. అందువలన కీర్తిం పాపహరాం విధాయ జగతాం తం జానకీశం భజే. అట్టి పరమాత్మకి మా యొక్క నమస్కారాలు. బ్రహ్మాది దేవతలు, మునులు, మహర్షులు వారందరూ చాలా దీనంగా ఆర్తితో విషణ్ణ వదనులై పలుకుతున్నారు. భగవంతుడు ఆకాశవాణి రూపంగా మాట వినిపించారట. స్వామి యొక్క రూపం కనిపించలా వీరెవరికి, మాట మాత్రం వినపడ్డది. దాన్నే లేదు అశరీరవాణి అని కూడా అంటూ ఉంటాం. ఆకాశవాణిలో ఏమని విన్నారు? మృదుమధురంగా మేఘ గర్జనలాగా గంభీరమైన మాటలతో పరమాత్మ అన్నారు, తప్పకుండా నేను సూర్యవంశంలో అవతరించబోతున్నాను. అలా మాట ఇచ్చారు. అందరికీ ఆనందపడ్డారండి అందరూ. వారి యొక్క స్వామి అన్నారు, మీరంతా దేవతలు కదా, మీరు రకరకాల రూపాలలో మీరు కూడా పుట్టండి భూమి మీద అన్నాడు. రామాయణంలో రామచంద్ర పరమాత్మ పక్కన ఆయన పక్షంలో ఎంతమంది వీరులైతే ఉన్నారో వారందరూ కూడా దేవతలండి. అట్లా అవతరించారు. కృష్ణావతారంలో కూడా అంతే, ఇదే మాట అంటాడు. అక్కడ దేవతా స్త్రీలను కూడా, అప్సరసలను కూడా పుట్టమన్నాడు ఆయన. అప్సరసలు కూడా పుట్టారు భూమి మీద, వాళ్ళే గోపికలు. ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ఎవరెవరు పరమాత్మ అంటున్నారు, మీరందరూ మీ యొక్క అంశాలతో వానరులై జన్మించండి అన్నారు. వానర వీరులందరూ దేవతలండి. ఎందుకని? పరమాత్మని సేవించారు వారు ఇక్కడ పుట్టి. స్వామి యొక్క ఆజ్ఞని
శిరసా వహించారు. ఆ తర్వాత రామావతారంలో ఆ అవతార ప్రయోజనం తీరగానే 11,000 సంవత్సరాల తర్వాత రాముడు సాకేతానికి మరలి వెళ్ళినప్పుడు ఈ వానరులందరూ కూడా వారి వారి యొక్క స్వరూపాలు పొంది స్వర్గలోకానికి వెళ్ళిపోయారు పని అయిపోయిన తర్వాత. అట్లా తీని రానియ దశరథ మహారాజుకి చూడండి, ఇక్ష్వాకు పుత్రుడు కకుత్స్థ అనేవాడు. అంతకంటే ఇంకా వెనక్కి వెళ్ళక్కల్లా. ఇక్ష్వాకు కుల తిలక అని రామచంద్రుణ్ణి ప్రార్థించారు రామదాసు గారు కనుక అక్కడి నుంచి మొదలుపెట్టుకుందాం. ఇక్ష్వాకునే యొక్క కుమారుడు కకుత్స్థ. కొంచెం చాలా కష్టం, కకుత్స్థ అనాలి. ఇప్పుడే అనక్కర్లేదు, ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ కకుత్స్థుని యొక్క కుమారుడు. ఎందుకు వీరికి కకుత్స్థ అనే పేరు వచ్చింది? ఆ పేరు రాకపోయినా కక్కు మాత్రం రావడం ఖాయం. కక్కు, అందులో కక్కు ఉందిగా, వామిటింగ్ కాకుండా కకుది తిష్టతి ఇతి కకుత్స్థ. ఆ శబ్దానికి అర్థం చెప్పారు వ్యాఖ్యాతలు. కకుది అంటే ఒకానొక ఆంబోతు, ఒక ఎద్దు. ఆ ఎద్దు యొక్క మూపు మీద కూర్చున్నారట ఈ మహానుభావుడు. కూర్చుని శత్రువులతో యుద్ధం చేశాడు. ఇంద్రాది దేవతలు పిలుచుకెళ్ళారు ఈ మహానుభావుణ్ణి. అయ్యా, అసుర సంహారం మా వల్ల కావటం లేదు, మీరు మాకు సాయపడాలి అంటే, ఏమో నాలో అంత శక్తి ఉందా? వారన్నారు, మీ శక్తి మీకు తెలియదు స్వామి, మాకు తెలుసు, రండి దయచేసి. స్వర్గలోకానికి పిలుచుకెళ్తే వారన్నారు, ఎద్దు యొక్క మూపు. ఇంద్రుడు, అయ్యా ఇంద్ర, నువ్వు ఎద్దు అవుతావా? అయితే నేను నీకు సాయపడతా. ఒప్పుకున్నాడు. మరి తప్పదా? అవసరాన్ని బట్టి వసుదేవుడు కూడా ఎవడి కాళ్ళు పట్టాట? గాడిద కాళ్ళు పట్టుకున్నాడని కథ ఉందిగా, తప్పేం లేదు. మనకు కార్యం, మన పని సానుకూలం కావాలి. అప్పుడు ఇంద్రుడు ఎద్దుగా మారాడు. ఆ ఎద్దు యొక్క ఆ మూపురం ఉంటుంది కదా, అక్కడ కూర్చున్నాడు ఈయన గారు. రాక్షసులతో యుద్ధం చేసి వారిని చంపారండి. అప్పటి నుంచి కకుత్స్థ అనే నామం వారికి వచ్చింది. మహాపరాక్రమశాలి. ఈ విధంగా వంశం బయలుదేరింది. అజమహారాజు యొక్క కుమారుడు దశరథ మహారాజు. దశరథ మహారాజుకి 60,000 సంవత్సరాలటండి ఆయన రాజ్యం చేసింది. ఇక వాల్మీకి రామాయణంలో 350 మంది భార్యలు దశరథునికి. చాలా ఆశ్చర్యము, ఒక్కతే గర్భం కూడా ఫలించాల. ఆశ్చర్యం ఉండేది. అందరూ చెప్పారు ఆ సంఖ్య. సంతానం, ఒక్కతికి సంతానవతి కాలేదు. మహారామాయణం అని ఉన్నది, అందులో 360. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏ రామాయణం? తులసి రామాయణం. తులసి రామాయణంలో 700 మంది భార్యలు చెప్పాడు దశరథునికి. ఇప్పుడు అయినప్పటికీ కూడా 60 ఏళ్ళు వచ్చినా ఈయన గారికి సంతానం లేదు. అప్పుడు ఇష్టి చేశాడు చివరిలో. పుత్రకామ ఇష్టి, కామేష్టి అంటారు. అస్య భార్యాసు తిసృషు, ముగ్గురి యందు హ్రీహి శ్రీహి కీర్తి. కౌసల్య, కైక, సుమిత్ర, లేదు సుమిత్ర, కైక. ఈ ముగ్గురు ఎలాంటి వారంటే పారమార్థికంగా చెబుతున్నారు. కౌసల్య హ్రీ స్వరూపిణి. హ్రీంకారం అని ఉంది. ఓంకారం పురుష సంబంధం అయితే హ్రీంకారం స్త్రీ సంబంధం. అమ్మవారికి బీజాక్షరం హ్రీం, మాయాబీజం అంటారు దాన్ని. అందువల్ల ఈ కౌసల్యకి హ్రీం అని. కౌసల్య, సుమిత్ర శ్రీహి, ఆవిడ శ్రీంకారం. 3 ఈ కైకమ్మ కీర్తి. ఆ విధంగా ముగ్గురిని వర్ణించి చెప్పారండి. సూర్యవంశం నాభి కమలంలో పుట్టాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మపుత్రుడు మరీచి. మరీచి యొక్క సంతానము కశ్యప ప్రజాపతి. మన ఇంతవరకు ఇంక ఇతరులు కూడా ఉన్నారు, ఇంతవరకు చాలు. కశ్యపుడు, మరీచి కొడుకు కశ్యప. కశ్యపుని పుత్రుడు సూర్యభగవానుడు. కశ్యపాత్మజం అని అర్ఘ్యమిస్తూ ఉంటాం మనం. అంచేత తస్య శ్రార్ధదేవ, ఈ సూర్యునికి కుమారుడే
శ్రాద్ధదేవ వాడి పేరు. శ్రద్ధ ఆయన భార్య. శ్రద్ధాదేవి అతనికి భార్య కనుక ఆయనను ఆ శ్రద్ధానామంతోనే శ్రాద్ధ దేవ అంటాం. మనం ఏదో శ్రాద్ధం అంటే తజనం, అది కూడా అర్థం ఉంది, ఇక్కడ అర్థం చెప్పరాదు. శ్రద్ధా సంబంధమైనది. ఈ విధంగా ఆ వంశం చెప్తున్నారు. ఇక వైవస్వత మనువు శ్రాద్ధదేవునికి శ్రద్ధాదేవికి మనువు కుమారుడుగా పుట్టాడు. మను పుత్రుడే, 10 మంది పుత్రులు మనువుకి, అందులో ఇక్ష్వాకు ఒకడు. ఆ ఇక్ష్వాకు జ్యేష్ఠపుత్రుడు వాడు. ఆ ఇక్ష్వాకు అనేవాడు అయోధ్యని నిర్మించాడట, అయోధ్య నగరాన్ని. ఇదండి కథ. ఇక్ష్వాకు పుత్రుడు కకుస్థుడు, దీని గురించి చెప్పుకున్నాం. ఇక 3 భార్యలు, వారికి అంత వయసులో కూడా సంతానం కలక్కపోవటం అండి చాలా ఆశ్చర్యం. మనం సమాధానాలు చెప్పలేం వీటికి. 60,000 సంవత్సరాలు ఆయన బ్రతికితే ఆయన కుమారుడు రాముడు కేవలం 11,000 సంవత్సరాలు మాత్రమే జీవించి రాజ్యపాలన చేసినట్టుగా మనం చెప్పుకుంటున్నాం. అంత తేడా వచ్చేసింది అప్పటికే. తండ్రి కొడుక్కే ఎక్కడ 60,000, అందులో ఎన్నో వంతు దాదాపు 11,000 సంవత్సరాలు ఈయన గారు వచ్చేప్పటికి వయసు అలా పడిపోయింది ఆ ఆయుర్దాయం. సృష్టిలో ఒక విచిత్రం అండి. ఏం విచిత్రం అంటే ఎన్ని ఉన్నా ఏదో ఒక లోపం పెడతాడు పరమాత్మ. ఖచ్చితంగా ఒక లోపం ఉండి తీరుతుంది. దశరథునికి అన్నీ, దేనికి లోపం లేదు, సంతానం లేదు, అది లోపం. వశిష్ఠ మహర్షి ఈ సూర్యవంశానికి పురోహితుడు. వారితో బాధ చెప్పుకున్నాడు. గురుదేవా, 60,000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నాకు సంతతి లేదు స్వామి. సంతతి లేకపోతే ఉత్తమ గతులు లేవంటారు కదా. ఇప్పుడు నా గతి ఏమిటో చెప్పండి మీరు. ఇలా వాపోయాడు. వశిష్ఠుల వారు అన్నారు, బాధపడమాకమయ్యా మహారాజా, ఒక పని చేద్దాం, మనం ఋష్యశృంగ మహర్షిని పిలిపించండి. వారి చేత ఇష్టి ఒకటి చేయిద్దాం, మీకు సంతానం కలుగుతుంది. అలా భావించి ఋష్యశృంగ మహర్షిని పిలిపించారు. పుత్రకామేష్టి యజ్ఞం చేయించారు. యజ్ఞ నారాయణుడు ఆ హోమగుండంలోంచి ఉద్భవించాడు, యజ్ఞేశ్వరుడు. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తు ఇష్టకామధుక్ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. ఇది శ్లోకం. అంచేత మనల్ని ఎప్పుడైతే పుట్టించాడో మనతో పాటు యజ్ఞములు కూడా పుట్టినాయి. అరే, మీరంతా యజ్ఞాలు చేసుకుంటూ ఉంటే మీకు కావలసినవన్నీ ఆ యజ్ఞ నారాయణుడు మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ విధంగా అని. అప్పుడు యజ్ఞకార్యం అది జరిగింది, ఫలించింది. పుత్రహీనస్య మే రాజ్యం సర్వం దుఃఖాయ కల్పతే. సంతానహీనుడైన నాకు ఎంత సంపద ఉంటే మాత్రం మనస్సుకి సుఖం ఎక్కడిది మహానుభావ. అలా వాపోయాడు. శాంతా భర్త రమానీయ ఋష్యశృంగం తపోధనం అస్మాభి సహిత పుత్రకామేష్టిం శీఘ్రం ఆచర. అధ్యాత్మ రామాయణం. అప్పుడు 4 కుమారులు కలిగారండి. 4 సత్వసంపన్నా లోకపాలా ఇవ అపరాహ. 4 సంతానం కలుగుతారు నీకు. జథా జోగ్ జహి భాగ బనాయి. ప్రాజాపత్య పురుషుడు పాయసం పట్టుకొచ్చాడు ఒక గిన్నెలో. ఆ పాయసం నీ భార్యలకి తినిపించవయ్యా, వారు సంతానవతులవుతారు అని చెప్పారు. ఆ రకంగానే ఈ పాయస భాగం కూడా ఒక రామాయణంలో ఉన్నట్టు మరొక రామాయణంలో లేదండి. ఆమెకి ఇంత ఇచ్చాడు, ఈవిడికి ఇంత, అవన్నీ ఎందుకు, ఎంతో కొంత తిన్నారు వాళ్ళు, సంతానం కలిగింది. అది జాలదా? అలా కాదండి. పర్సంటేజ్ చెప్పండి, రేషియో చెప్పండి, నిష్పత్తి. ఎందుకు ఒక పురాణంలో ఉన్నట్టు ఇంకో పురాణంలో లేదు. చెప్తే తంట అది. అప్పుడు చెప్పకుండా ఉంటే సంతానం కలిగిందిగా, పర్పస్ సర్వ్ అయిపోయిందిగా.
అక్కడికి అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇలాంటప్పుడు సందేహాలప్పుడు మేము ఊరుకుంటుంటాం, అటు జోలికి పోకండి, సమయం పడుతుంది, వ్యర్థ చర్చ. అది వేదాంతం ఏముంది దాంతో, తత్వం లేదు కదా. అట్ట ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అన్నారు. ఇప్పుడు ఊరుకున్నాం అనుకోండి ఉత్తమం అది. ఆ విధంగా కొంచెం ముందు దాటిపోతూ ఉంటాం. అట్టి సమయంలో ధరహు ధీరహో ఇహ కిసుతచారి త్రిభువన విదిత భగత భయహారి. భగత భయహారి. లోకంలో ఎంతమంది భక్తులు ఈ రాక్షసులకి భయపడుతున్నారో వారి అందరి భయాన్ని హరించేటటువంటి రామచంద్రుడు పుట్టబోతున్నారు అంటున్నారు. గురువుగారి ఆజ్ఞానుసారం పాయస విభాగం అయింది. పాయసం స్వర్ణపాత్రస్థం గృహీతోవాచ హవ్యవాట్. ఆ విధంగా జోగు లగ్న గ్రహ భార తిథి సకల భయే అనుకూల్. భగవంతుడు అవతరించేటప్పుడు పంచాంగాలు అంటారే, పంచాంగంలో ఉన్న 5 అంగములు తిథి వార నక్షత్ర తిథి వార నక్షత్ర కరణాలు, ఇవి 5 అనుకూలమైపోతాయి పరమాత్మకి. మనకట్లా కావండి. అంచేతనే ఎవరి బతుకులు వాళ్ళవి. ఒకడు మహామూర్ఖుడు, ఇప్పుడు మహాబుద్ధిమంతు. ఎందుకని? వాడికి తిథివార నక్షత్ర ఆ కరణాలు అట్లా ఉన్నాయి. ఆ ప్రకారంగా కాన్ఫిగరేషన్, ఆ గ్రహాలు ఎక్కడ ఎట్లా ఉండాలో వాడి గత ప్రారంధాన్ని బట్టి అది ఉంటుందండి. మన గత కర్మల బట్టి ఈ గ్రహాలు ఈ జన్మలో ఉంటాయి. అంతేగాని ఆ గ్రహాల వల్ల ఏది కాదు, లాభము లేదు నష్టం లేదు. గ్రహాల వల్ల మనం చేసుకున్న కర్మల వల్లే ఆ గ్రహాలు, అది గుర్తించాలి. ఇదొక ఇప్పుడు ఈ కాలం అనకూడదండి. అంచేత పరమాత్మ అంటున్నారు, నేను రాబోతున్నాను కదా. ఉపభుజ్య చరం సర్వాహ స్త్రియ గర్భ సమన్వితా దశమే మాసి కౌసల్య సుషువే పుత్రమద్భుతం. 10 నెలలు సరిగ్గా మోసిందట కౌసల్యాదేవి. పరమాత్మ అది యోగము, లగ్నము, గ్రహాలు, తిథి ఇవన్నీ అనుకూలంగా అయినప్పుడు అసలు పరమాత్మ పేరే అనుకూల అన్నప్పుడు అనుకూలం కాకుండా ప్రతికూలం ఏదన్నా ఉంటుందా అండి? శ్రీ మహావిష్ణువుకి అనుకూల అని పేరుంది. ఎక్కడ విన్నారా? సహస్రనామాల్లో అనుకూల శతావర్త పద్మీ పద్మనిభేక్షణ అని నామం అనుకూల. ఆయన అనుకూలమైతే అందరూ మాకు అనుకూలమైపోతారు. స్వామివారు ఒక్కడు అనుకూలంగా ఉంటే చాలు. లోకమంతా ప్రతికూలమైనా సరే విష్ణుమూర్తి మనకి పరమాత్మ అనుకూలమైతే లోకమంతా అనుకూలం అవుతుంది. అందువల్ల స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తుండవలే. అప్పుడు మధుమాసే శితే పక్షే నవమ్యాం కర్కటే శుభే పునర్వసుర్క్ష సహితే ఉచ్చస్థే గ్రహ పంచకే. 5 గ్రహాలు ఉచ్చలో ఉండగా మేషలగ్నంలో, మధుమాసముడు వసంత ఋతువులో, చైత్రమాసం నవమ్యాం నవమి తిథి పునర్వసు నక్షత్రంలో, మేషం పూషణి సంప్రాప్తే పుష్ప సృష్టి వృష్టి సమాకులే ఆవిరాసీత్ జగన్నాథ. జగత్తుకంతా నాథుడైన శ్రీ మహావిష్ణువు రాముడిగా ఆవిరాసీత్ ఆవిర్భవించారండి. హరయే నమః. శ్రీరామచంద్రాయ నమః. జాతో అభిజిత్ రాజా స్యాత్. అభిజిత్ లగ్నంలో రాముడు పుట్టాడండి. అలాగే కృష్ణావతారం కూడా అభిజిత్తులోనే. కాకపోతే ఈయన పట్టబగలు 12, ఆయన అర్ధరాత్రి 12. ఇద్దరు అనుకున్నారు, నువ్వెప్పుడు పుడతా, పొగలా రాత్ర? నువ్వు రాత్రి అయితే నేను పొగలు, నువ్వు